రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటికి ముగినుంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సింఘ్వి 3 సెట్లు, వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి 1 సెట్ నామినేషన్ సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సింఘ్వి 3 సెట్లు, వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి 1 సెట్ నామినేషన్ సమర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీనికి సంబంధించి 3 నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరు అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వేం నరేందర్ రెడ్డి. దీనికి సంబంధించి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద వీళ్ళిద్దరు దీని నామినేషన్ దాఖలు చేశారు. మరో వ్యక్తి ఇండిపెండెంట్ గా సాయి నామినేషన్ దాఖలు చేశారు. సాయికి ఎవరు ఏదైతే మద్దతు తెలపలేదు, సో దానికి కారణంగా స్క్రూటినీలో ఎగిరిపోవడం జరిగింది. తిరస్కరించారు, అధికారులు తిరస్కరించారు. సో ఇంకా 2 నామినేషన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దానికి సంబంధించి ఏకగ్రీవుగా అయిపోయే అవకాశం ఉంది. 3 తర్వాత అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి సీఎం అత్యంత సన్నిహితులు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి కి ఎంపీ పదవి అనేది వరించినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. అభిషేక్ మను సింఘ్వి ఆల్రెడీ ఎంపీగా కొనసాగుతున్నారు. మరో 6 ఏళ్ల పాటు కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. దీనికి అధికారికంగా ఒక లేఖ మాత్రమే రావాల్సి ఉంది. మొత్తం అంతా కూడా కలిపి అనివార్యం అయిపోయింది. ఇద్దరిది రాజ్యసభ స్థానాలు 2 కూడా అనివార్యం అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.